Hi friends, welcome to Anshu's library. Today's topic is Biodiversity class 3. సో మనం లాస్ట్ 2 క్లాసెస్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక క్విక్ రివిజన్ కోసం టాపిక్స్ కవర్ చేస్తున్నాము. సో ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వర్టిబ్రేట్ అండ్ ఇన్వర్టిబ్రేట్ స్పీసీస్ అండ్ ఫ్లోరల్ డైవర్సిటీ. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అని అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్, బయోడైవర్సిటీ మీద మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద వీడియోస్ చేయడం జరిగింది. ఆ లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్టిబ్రేట్స్ ఆర్ యానిమల్స్ విత్ బ్యాక్ బోన్స్ అండ్ స్పైనల్ కాలమ్స్. సో ఏ యానిమల్స్కి అయితే బ్యాక్ బోన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది ఉంటుందో ఆ యానిమల్స్ని మనం వర్టిబ్రేట్స్ అనుకోవచ్చు. అండ్ దెన్ వర్టిబ్రేట్స్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్గానిజమ్స్ ఆన్ ఎర్త్లో మనకు అడ్వాన్స్డ్ ఆర్గానిజమ్స్గా వర్టిబ్రేట్స్ని చెప్పుకోవచ్చు. అండ్ దీస్ వర్టిబ్రేట్స్ నెంబర్ ఈజ్ వెరీ లెస్. సో పర్సంటేజ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫిష్. సో we look at some features of fish. So first of all, we know that cold-blooded fish అనేది cold-blooded and live in water, breathe underwater using gills, not lungs, have scales and fins, lay eggs. So these are some of the features exhibited by fish. And coming to the next example, amphibians. Cold-blooded, live on land and water, వెబ్బడ్ ఫీట్. ఎగ్జాంపుల్ ఫ్రాగ్ తీసుకున్నట్లయితే వెబ్బడ్గా ఉంటుంది ఫీట్ అనేది. అండ్ బ్రీత్ విత్ లంగ్స్ అండ్ గిల్స్, మాయిస్ట్ స్మూత్ స్కిన్, 4 legs, సమ్టైమ్స్ నన్, అండ్ లే ఎగ్స్. ఒక్కోసారి మనకి కొన్ని యాంఫీబియన్స్లో లెగ్స్ అనేవి 4 ఉంటాయి. అండ్ కొన్నిటికి యాంఫీబియన్స్కి అసలు లెగ్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉండవు. అండ్ దే లే ఎగ్స్. And coming to the next example, reptiles. These are also cold-blooded, have scales, have dry skin, usually lay eggs, ear holes instead of ears. Ears అనేవి ఉండవు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్ ఇయర్ హోల్స్ అనేవి మాత్రం ప్రజెంట్ అయి ఉంటాయి రెప్టైల్స్కి. అండ్ 4 legs ఆర్ నో లెగ్స్. కొన్ని రెప్టైల్స్కి అసలు లెగ్స్ అనేవి ఉండవు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఏవ్స్. వామ్-బ్లడెడ్, హ్యావ్ ఫెదర్స్ అండ్ వింగ్స్. ఎగ్జాంపుల్ బర్డ్స్ మనం చెప్పుకోవచ్చు. లే ఎగ్స్, హ్యావ్ 2 legs, ఇయర్ హోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్. ఇయర్స్ అనేవి ప్రజెంటే ఉండదు, బట్ ప్రజెన్స్ ఆఫ్ ఇయర్ హోల్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, మ్యామల్స్. వామ్-బ్లడెడ్ అండ్ హ్యావ్ హెయిర్ ఆర్ ఫర్. Give birth to live young ones. We know that give birth to live young ones. And mammal mother nurse their young one with milk. We know that. Breathe with lungs. Mammals live on land, have 4 legs or 2 legs and 2 arms. And ears that stick out. So we know that ears అనేవి present అయి ఉంటాయి మనకి. అండ్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ హ్యావ్ 4 legs అండ్ 2 legs and 2 arms అయినా ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఎగ్జిబిటెడ్ బై మ్యామల్స్. అండ్ దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్. సో దీస్ ఆర్ all vertebrates, reptiles, birds, amphibians, fishes, mammals. And coming to invertebrates, we know that invertebrates ki best example మనం తీసుకున్నట్లయితే ప్రోటోజోవా కావచ్చు, ఎకినోడర్మ్స్ కావచ్చు, ఎనిలిడాస్ కావచ్చు, ఎర్త్ వామ్స్ అంటాం కదా, ఎర్త్ వామ్స్, టేప్ వామ్స్. సో ఇలాంటివన్నీ కూడా స్పాంజెస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇన్వర్టిబ్రేట్స్గా చెప్పుకోవచ్చు, విచ్ డు నాట్ కంటైన్ స్పైనల్ కాలమ్స్ అండ్ బ్యాక్ బోన్ అనేది ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ అనేది ఇన్వర్టిబ్రేట్స్లో ప్రజెంట్ అయి ఉండదు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద invertebrates. We know that invertebrates do not have backbones. More than 98% animal species in the world are invertebrates. And coming to invertebrates do not have an internal skeleton. Internal skeleton అనేది ఏది కూడా బోన్స్తో మేడప్ అయిన ఇంటర్నల్ స్కెలిటన్ అనేది ఏది కూడా ఇన్వర్టిబ్రేట్స్లో ఉండదు. మెనీ ఇన్వర్టిబ్రేట్స్ హ్యావ్ ఏ ఫ్లూయిడ్ ఫీల్డ్ హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ లైక్ ద జెల్లీ ఫిష్ ఆర్ వామ్. ఎర్త్ వామ్స్, టేప్ వామ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, జెల్లీ ఫిష్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్లూయిడ్ ఫీల్డ్ సబ్స్టెన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దెన్ అదర్ హ్యావ్ ఏ హార్డ్ అవుటర్ షెల్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ క్రస్టేషియన్స్. కానీ ఇన్సెక్ట్స్ కానీ తీసుకున్నట్లయితే లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, బయట కోటింగ్ మాత్రం ఒక హార్డ్ సబ్స్టెన్స్తో హార్డ్ షెల్ లైఫ్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్,
Annelids తీసుకున్నట్లయితే annelids have bodies that are divided into segments. We know that they have very well developed internal organs. Best example earthworms తీసుకున్నట్లయితే సెగ్మెంట్స్గా ఉంటుంది బాడీ మీద మొత్తం కూడా, అండ్ వెల్ డెవలప్డ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి అండ్ ఫౌండ్ ఆల్మోస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దే డోంట్ హ్యావ్ ఎనీ లిమ్స్ అనేవి ఎలాంటివి కూడా ఎనిలిడ్స్లో ఉండవు. అండ్ ఎగ్జాంపుల్ ఎర్త్వర్మ్స్, లీచెస్, రౌండ్ వర్మ్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనిలిడ్స్. అండ్ కమింగ్ టు mollusks, most mollusks have a small soft skin like organ covered with a hard outside shell. బయటంతా కూడా ఒక షెల్ లాంటిది ఉంటుంది పైనంతా కూడా, బట్ లోపలంతా కూడా ఒక సాఫ్ట్ స్కిన్ లైక్ ఆర్గాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ సమ్ mollusks live on land such as snail, నత్త అంటాం స్నేల్ అండ్ స్లగ్. And other mollusks live in water such as oyster, mussel, clam, squid and octopus. So these are examples of mollusks. So this is under invertebrate. And the next example is echinoderms. Echinoderms are marine animals. సముద్రంలో ఉంటాయి మనకి echinoderms అనేవి that live in the ocean. Most echinoderms have arms or spines that radiate from the center of their body. Very, very important. That radiate from the center of their body. Echinoderms. Common echinoderms include the sea star, sea urchin, sand dollar and sea cucumber. ఇవన్నీ కూడా ఒక సెంటర్ నుంచి మనకి రేడియేట్ అవుతూ ఉంటాయి వాటర్లో. మనకి ఈ సీ స్టార్ కావచ్చు, శాండ్ డాలర్ కావచ్చు, సీ కుకుంబర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకినోడర్మ్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా. ప్రోటోజోవా ఆర్ సింపుల్ సింగిల్ సెల్డ్ యానిమల్స్ and then they are smallest of all animals. Most protozoa are microscopic. సో మనం నేక్డ్ ఐతో ప్రోటోజోవాని చూడలేము. సో మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్గా మనం ప్రోటోజోవా అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. అండ్ కమింగ్ టు ద ఫ్లోరల్ డైవర్సిటీ. సో మనం ఇప్పటిదాకా ఫానా గురించి డిస్కస్ చేసుకున్నాం, వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్. అండ్ కమింగ్ టు ద ఫ్లోరల్ డైవర్సిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాంట్ డైవర్సిటీ ఇండియా ర్యాంక్స్ 10th ఇన్ ద వరల్డ్ ప్లాంట్ డైవర్సిటీకి వచ్చేటికి మన ఇండియా అనేది 10th ప్లేస్లో ఉంది. అదే ఏషియా కాంటినెంట్లో మన ఇండియా అనేది 4th పొజిషన్లో ఉంది. అండ్ ఇండియా రిప్రజెంట్స్ నియర్లీ 11% ఆఫ్ వరల్డ్ నోన్ ఫ్లోరల్ డైవర్సిటీ. Important floral groups found in India are described below. So the first one is algal species. We know that algae అనగానే గ్రీన్ కలర్ అనేది అంటే క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ద గ్రీన్ నాన్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్స్. నాన్ డిఫరెన్షియేటెడ్ అనేది ఎక్కడ వచ్చినా కూడా అక్కడ ఒక రూట్ అనేది కానీ స్టెమ్ అనేది బ్రాంచెస్ లీవ్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండకపోతే, బట్ అది ప్లాంట్ అని చెప్తున్నట్లయితే మనం ఏం చెప్పుకోవచ్చు, నాన్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్స్. నాన్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్స్ అంటే ఆర్గాన్స్ లైక్ రూట్ స్టెమ్ లీఫ్ ఇలాంటివి ఏవి కూడా ప్రజెంట్ అయి ఉండవు. పొసెసింగ్ క్లోరోఫిల్ ఆర్ నోన్ యాజ్ ఆల్గే. బట్ క్లోరోఫిల్ అనేది ఆల్గేలో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ దే యూజువల్లీ గ్రో ఇన్ వాటర్ ఆర్ ఆన్ మాయిస్ట్ సిచ్యువేషన్స్. మాయిస్ట్ కండిషన్స్లో ఉంటుంది, వాటర్లో ఆల్గే అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు the fresh water algae are generally green or blue-green in color. సో మనకి ఫ్రెష్ వాటర్లో ఉండే ఆల్గే అనేది గ్రీన్ ఆర్ బ్లూ గ్రీన్ కలర్లో మనకు ప్రజెంట్ అయి ఉంటుంది. అదే సముద్రంలో ఉండేది కనుక తీసుకున్నట్లయితే రెడ్ ఆర్ బ్రౌన్ కలర్లో ఆల్గే అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ఆటోట్రోఫిక్ ప్లాంట్స్. ఆల్గే అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఆటోట్రోఫిక్ ప్లాంట్స్ మీన్స్ విచ్ కెన్ సింథసైజ్ దేర్ ఫుడ్ బై దెమ్సెల్వ్స్. ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల ఫుడ్ని అదే సింథసైజ్ చేసుకుంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫంగై. సో ఫంగై అనగానే నాన్ గ్రీన్ మీన్స్ టోటలీ absence ఆఫ్ క్లోరోఫిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ నాన్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్స్, మనకు ఒక స్టెమ్ కానీ రూట్ కానీ బ్రాంచెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అండ్ టోటల్ absence ఆఫ్ క్లోరోఫిల్ ఆర్ కాల్డ్ ఫంగై. And they grow either on dead, rotten organic matter as saprophytes or live as parasites on other living bodies. సో ఫంగై అనేది ఎలా ఫుడ్ని అప్టైన్ చేసుకుంటుంది, ఎయిదర్ దే డిపెండ్ ఆన్ డెడ్ మెటీరియల్స్ యాజ్ సాప్రోఫైట్ ఆర్ దే డిపెండ్ ఆన్ లివింగ్ బాడీస్ యాజ్ పారాసైట్, సో విచ్ ఆర్ రిఫర్డ్ యాజ్ హోస్ట్. We know that. And then coming to the molds and mushrooms, we know that these molds and mushrooms are familiar examples of saprophytic fungi. Very example. So mushrooms and molds అనేవి saprophytic fungi గా
మనం చెప్పుకోవచ్చు. దే డిపెండ్ ఆన్ రోటన్ ఆర్గానిక్ మెటీరియల్స్ మీద, అంటే కుళ్ళిపోయిన మెటీరియల్స్ అండ్ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని అప్టైన్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ద మ్యాక్సిమం డైవర్సిటీ ఆఫ్ ఫంగై ఈజ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్ ఫాలోడ్ బై ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్ట్రన్ హిమాలయాస్. So this is about fungi. And coming to the next example, bacteria. So bacteria అనగానే నాన్ క్లోరోఫిలస్ మైక్రోఆర్గానిజం విచ్ లీడ్ సాప్రోఫైటిక్ ఆర్ పారాసైటిక్ ఎగ్జిస్టెన్స్. సేమ్ వే, సో మనకి ఫంగస్ ఎలాగో బ్యాక్టీరియా కూడా నాన్ క్లోరోఫిల్లస్ మైక్రో ఆర్గానిజం విచ్ లీడ్ సాప్రోఫైటిక్ ఆర్ పారాసైటిక్ ఎగ్జిస్టెన్స్. ఇట్ మీన్స్ దే డిపెండ్ ఎయిదర్ ఆన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ లివింగ్ బాడీస్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని అప్టైన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ప్యాథోజెనిక్, మీన్స్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి బ్యాక్టీరియాలో. బట్ సమ్ టైమ్స్ సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అనేది మనకి ఇండస్ట్రియల్ పర్పస్కి బ్యాక్టీరియా అనేది బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. అండ్ దెన్ లైకిన్స్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైకిన్స్. ఏ లైకిన్ ఈజ్ ఏ పెక్యులర్ కాంబినేషన్ ఆఫ్ ఏ ఆల్గే అండ్ ఏ ఫంగస్, ద టూ లివింగ్ డిరైవింగ్ మ్యూచువల్ బెనిఫిట్స్. సో లైకిన్ అనగానే ఒక సింబయాటిక్ రిలేషన్షిప్తో ఒక ఆల్గే అండ్ ఫంగల్ స్పీసీస్ అనేవి కలిసి రెండు కూడా బెనిఫిట్ అనేవి చెందుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ గ్రేయిష్ గ్రీన్ ప్లాంట్స్ విచ్ గ్రో ఆన్ రాక్స్, ట్రీ ట్రంక్స్, డెడ్ వుడ్, వీటి మీద ఎక్కువగా మనకి లైకిన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ బోత్ ఆల్గల్ అండ్ ఫంగల్ స్పీసీస్ అనేవి కలిసి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో వీటికి ఫుడ్ అనేది ఎలా అప్టైన్ అవుతుంది? వి నో దట్ ఆల్గల్ అనేది, సో జస్ట్ లుక్ ఎట్ దిస్, ద ఆల్గల్ మ్యానుఫ్యాక్చర్స్ ఫుడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది. బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ దే కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్ మెటీరియల్స్. సో విచ్ బికమ్స్ అవైలబుల్ టు ద ఫంగస్ అనేది ఆ ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దిస్ ఫంగల్ సెల్స్ అబ్జార్బ్ అండ్ రీటైన్ వాటర్ అండ్ దస్ కీప్ ద ఆల్గల్ సెల్స్ మాయిస్ట్. ఫంగస్ ఏదైతే మాయిస్ట్ని అబ్జార్బ్ చేసుకుంటుందో, రీటైన్ చేసుకుంటుందో, సో అలా రీటైన్ చేసుకునే మాయిస్ట్ అనేది ఆల్గల్ సెల్స్కి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ సింబయాసిస్. అండ్ దే ఆర్ మోస్ట్ కామన్ ఇన్ వెట్లాండ్స్, రేర్ ఇన్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్. సో దీస్ లైకిన్స్ ఆర్ very common in wetlands and very rare in rivers and streams, and they are not found in groundwater. Very, very important. And the next example is bryophytes. The plant body is differentiated into small stem and simple leaves, but true roots అనేవి మాత్రం present అయి ఉండవు. ఓన్లీ స్టెమ్స్ అండ్ లీవ్స్ మాత్రం మనకి అపియర్ అవుతూ ఉంటాయి. And they usually grow in moist places. Example, liverworts, mosses. They are the second largest group of green plants in India, distributed largely in eastern Himalaya, northeast India, western Himalaya and western Ghats. Mosses constitute the major component of Indian bryoflora, followed by liverworts and hornworts. సో మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఏదుందో మనం నెక్స్ట్ చెప్పుకుందాము. సో దట్ సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ ఈజ్ బ్రయోఫైట్స్. మన ఇండియాలో ఎక్కువగా ఉండేది బ్రయోఫ్లోరా, ఫాలోడ్ బై లివర్వర్ట్స్ అండ్ హార్న్వర్ట్స్. ఇవి ఎక్కువగా మన ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యే బ్రయోఫైట్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, pteridophytes. We know that the pteridophytes have well differentiated plant body consisting of roots, stem and leaves. Moreover, they possess vesicular bundles. Most of them are terrestrial plants. ఎక్కువగా ల్యాండ్ మీదే టెరిడోఫైట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫ్లోరిషింగ్ వెల్ ఇన్ మాయిస్ట్ అండ్ షేడీ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ aquatic. అంటే మోస్ట్లీ దే ఆర్ ప్రజెంట్ ఆన్ ల్యాండ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ aquatic, వాటర్లో కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇంక్లూడింగ్ ఈస్టర్న్ హిమాలయాస్ ఈజ్ రిచ్ ఇన్ టెరిడోఫైటిక్ డైవర్సిటీ. ఈస్టర్న్ హిమాలయాస్ అనగానే టెరిడోఫైట్స్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫాలోడ్ బై సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ నార్త్ ఇండియా ఇంక్లూడింగ్ వెస్ట్రన్ హిమాలయాస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, జిమ్నోస్పోమ్స్ అనగానే వి నో దట్
నేక్డ్ స్పర్మా మీన్స్ సీడ్స్. నేక్డ్ సీడెడ్ ప్లాంట్స్ అంటే సీడ్స్ అనేవి ఉండవు, విత్తనాలు అనేవి ఉండవు. దే హ్యావ్ వెరీ సింపుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓవ్యూల్స్ ఆర్ present on the surface of the carpels and are directly pollinated by పోలాన్ గ్రెయిన్స్. పాలినేషన్ అనేది జరుగుతుంది జిమ్నోస్పర్మ్స్లో. పాలినేషన్ అనేది జరుగుతుంది పోలాన్ గ్రెయిన్స్ ద్వారా. సో ఇక్కడ మనకి నేక్డ్ సీడ్స్ అంటే సీడ్స్ అనేవి ఏవి కూడా ఉండవు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా అనేది ప్రజెంట్ అయి ఉండదు. అండ్ న్యాచురల్లీ దెర్ ఈజ్ నో ఫ్రూట్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ సైకస్, పైనస్, నేటమ్. మనకి వుడీ ట్రీస్ తీసుకున్నట్లయితే కానిఫెరస్ ఫారెస్ట్లో ఉండే వుడీ ట్రీస్ తీసుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ జిమ్నోస్పర్మ్స్. Pine is the largest family. Neem and cycas are mostly confined to northeast regions. ఎక్కువగా cycas అండ్ నేటమ్ అనే వుడీ ప్లాంట్స్, వుడీ ట్రీస్ అనేవి ఎక్కువగా గ్రోనప్ అవుతూ ఉంటాయి. అండ్ ఫాలోడ్ బై ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఈ వుడీ ట్రీస్, కానిఫెరస్ ట్రీస్ అనేవి ఎక్కువగా గ్రోనప్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ జిమ్నోస్పర్మ్స్, నేక్డ్ సీడెడ్ ట్రీస్. అండ్ దెన్ యాంజియోస్పోమ్స్ అనగానే క్లోజ్డ్ సీడెడ్ ప్లాంట్స్. సో విత్తనాలు అనేవి ఉంటాయి, ప్రాపర్గా మనకి ఓవరీ ఉంటుంది, స్టైల్, స్టిగ్మా అనేది ఉంటుంది. అండ్ మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్రూట్స్ అనేవి ఫర్టిలైజేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో దీస్ యాంజియోస్పోమ్స్ ఆర్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్ గ్రూప్లో మనకి లార్జెస్ట్ గ్రూప్గా యాంజియోస్పోమ్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యే ప్రైమరీ గ్రూప్. సో సెకండ్ లార్జెస్ట్ బ్రయోఫైట్ అయితే ఫస్ట్ లార్జెస్ట్ గ్రీన్ ప్లాంట్స్ యాంజియోస్పోమ్స్. సో కార్పెల్స్ హ్యావ్ ద ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. విత్ ద స్టిమ్యులస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ద ఓవరీ యూజువల్లీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ అండ్ ఓవ్యూల్స్ ఇంటూ సీడ్స్. సో ఇక్కడ మనకి ఫ్రూట్ ఉంటుంది అండ్ సీడ్స్ అనేవి ఉంటాయి. ద సీడ్స్ రిమైన్స్ విత్ ఇన్ ద ఫ్రూట్స్. So whatever, these angiosperms are the largest group of green plants which are distributed in our country. So this is about vertebrates and invertebrate species and floral diversity. So I hope you understand this class. So మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. థ్యాంక్ యూ. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.